నీ పేరేంటి? ఆల్బర్ట్ సార్. ఇల్లు ఎక్కడుంది? పాలా. గట్టిగా చెప్పరా. పాలా. నీ మీద కేసులున్నాయా? లేదు సార్. నీ పేరేంటి? కృష్ణప్రియ. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. ఏంటి నెంబర్ చెప్పమ్మా? 97 ఎలక్షన్ల పనులు ఉన్నాయి, అందువల్ల కాస్త లేట్ అవుతుంది. మీరు క్లినిక్ వెళ్ళండి, నేను అక్కడికి వచ్చేస్తాను. అందుకే నేను అప్పుడే చెప్పాను, మీరే వినిపించుకోలేదు. మణియన్ సార్, బాబు సార్ కొడుకు పెళ్లికి డబ్బులు ఇవ్వాలి. డీజీపీ గారు కొత్త ఆర్డర్ వేశారు, చూసారా? అలసట తీరడానికి మనం టూర్ వెళ్ళాలంట. అందుకోసం మనం యోగా లాంటివి ఏమైనా చేయాలా? ఇచ్చే ఆఫ్ లీవ్ సరిగా ఇస్తే చాలు. ఒరే మణి, పెండింగ్ ఫైల్స్ అవి క్లోజ్ చేయకుండా లీవ్ పెట్టకూడదని డిఎస్పీ గారు చెప్పారు. అనవసరమైనది తింటే ఆ తర్వాత పాడం వస్తారు. పోరా. నీకేమైంది? అదంతా రాసేసావా? అమ్మా, అమ్మాయిని కొంచెం లోపల కూర్చోబెట్టు. రైట్, నువ్వు తప్పుకో. ఏమ్మా నిన్నే వెళ్ళారా? ఏ డ్రైవర్, డ్యూటీ టైంలో బండి దగ్గరే ఉండాలి. సార్ టాయిలెట్కి వెళ్ళాను సార్. ఎప్పుడు ప్యాంటు పీక్కుంటూ ఉంటాడు. ఏంటమ్మా ఎగరడం? ఇంకా స్టేజ్ ప్రోగ్రామ్ కి 3 రోజులే టైం ఉంది. ఇలాగే ఎగిరేదే. నువ్వు చేసి చూపించవయ్యా. అలా తప్పుగా చేయకూడదమ్మా, ఇలా చేయాలి. అవార్డు ఖచ్చితంగా రావాలి, చాలా డబ్బు ఖర్చు పెట్టాను. 3 ఏ గ్రేడ్లు తీసిస్తాను. ఫస్ట్, సెకండ్, థర్డ్ నా చేతుల్లో లేదు, జడ్జి చేతుల్లోనే ఉంది. పోలీస్ కదా, కొంచెం ప్రయత్నించి చూడండి. ఇలా చూడమ్మా, తప్పుగా డాన్స్ వేసావే, అక్కడి నుంచి పోయి చాలు. కానీ అక్క చెప్తేనేగా. అదే నేను అడిగాను, ఆ అక్క చెప్పలేదే. ఊళ్ళో ఉన్న సమస్యలు చాలవని బయటలో కూడా సమస్యలేనా? ఇదేదో నాకు నమ్మకం లేదు. నీ ఫోన్ ఎక్కడా? అయ్యో, నేను ఎన్నిసార్లు ఫోన్ చేశాను? అది ఎక్కడైనా ఉంటుంది. స్కూల్ లేదంటే పెళ్లి ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియాలి. ఈ వేళ దానికి క్లాస్ లేదని నేను నిన్నే చెప్పాను, మీకు గుర్తులేదు. డాన్స్ క్లాస్ జరిగేటప్పుడు దాన్ని ఒంటరిగా వదిలేసి రావద్దని చెప్పానుగా. ఊరు బాగా చెడిపోయి ఉందో నాకే తెలుసు. మీ కాకి డ్రెస్ తీసేస్తేనే సమస్యలన్నీ తీరుతాయి. పనస్తాన కావాలా? ప్రవీణ్, లోపలికి రా. లేదు సార్, పర్లేదు, ఇక్కడే ఉంటాను. రావయ్యా, పనిష్మెంట్ తిని వెళ్దు గానీ రా. ఇవన్నీ తను తెచ్చుకున్నవే. ఇది డిస్ట్రిక్ట్, ఇది అర్థం కాంపిటీషన్. ఇంకో 2 రోజుల్లో స్టేట్ కాంపిటీషన్ ఉంది. కూర్చో. 3 పోటీల్లో పాల్గొంటోంది. కథా కాలక్షేపం, గ్రామీణ నటనం, మోనో యాక్టింగ్. ఖచ్చితంగా గెలుస్తుంది. నాకు ఎలక్షన్స్ గొడవ ఒకటి ఉంది. లీవ్ ఇవ్వలేదంటే మెడికల్ పెట్టుకునైనా వచ్చేస్తాను. ఏ తల్లి, వచ్చి కూర్చో. తనే మా ఇంటి కళావాణి. అంకుల్కు మోనో యాక్టింగ్ చేసి చూపించు. ఇప్పుడా? బామ్మా, బామ్మా, మన ఇల్లు, మన తోట, వీటన్నిటినీ అమ్మేసి ఎందుకు ఫ్లాట్ కొంటున్నారు? మీరు ఒక మాట చెప్పొచ్చు కదా బామ్మ, మా నాన్నతో. ఇవన్నీ అమ్మేసి ఫ్లాట్ కొనొద్దని చెప్పొచ్చు కదా. అయ్యో, నేనేం చేయాలమ్మా? నేను చెబితే నా పిల్లలు ఎవరు వినరమ్మా. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని వినడానికి నేనున్నానమ్మా. ఎవరికి సర్ది చెప్పలేను. 3333 మొబైల్ 3333 మొబైల్. నా మాటలు వినిపిస్తున్నాయా? మొబైల్ 33 ఆన్సరింగ్. బౌండరీలో వెయిట్ చేస్తున్నాం. క్లియర్ క్లియర్ క్లియర్. ఓవర్. సార్ వాళ్ళు వచ్చేసారంట, మీరు రండి. ఇదిగో, నాకు 2 రోజులు గ్యాప్ లేకుండా డ్యూటీ అయ్యకు, సరేనా? అసోసియేషన్ మీటింగ్ ఉంది. బై ఎలక్షన్స్ పూర్తయి గవర్నమెంట్ మారిందంటే మన పని అయిపోయినట్టే. అలాంటిదేం జరగదు సార్. ఇప్పుడు సీఎం డైరెక్ట్ గా రంగంలోకి దిగాడు.
సీఎం వెనకాలే జెండా పట్టుకుని తిరిగావు. ఆ జోసు మ్యాచ్కి సీటు ఒప్పుకోవడం పెద్ద తప్పు. 69-70 ఏళ్ళు ఉంటారు, సీఎం రిస్క్ తీసుకుంటారా సార్? ఆ చనిపోయిన క్యాండిడేట్ కూతురికే టికెట్ ఇస్తే సహానుభూతి ఓట్లు వస్తాయి కదా. ప్రవీణ్, ఇప్పుడు పోస్టల్ ఓట్సే కదా. ప్రవీణ్, పోయినసారి వీడు వెళ్ళేటప్పుడు నాకు విజిలెన్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పాడు. కానీ నేను ఇప్పుడు పవిత్రమైన ఓటుని మర్చిపోకుండా మన అభ్యర్థి అడ్వకేట్ జి రవీంద్రనాథ్ కు వేసి గెలిపించండి. ఎందుకురా నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళావు? అది తన బర్త్డే సార్, గిఫ్ట్ ఇవ్వడానికి వెళ్ళాను. రాత్రి తీసుకువెళ్ళి ఇవ్వాలా? పొరపాటు అయిపోయింది సార్. ప్రవీణ్, సమస్య ఏంటి సార్? ఆ అబ్బాయిని ఎలాగైనా ఇరికించమని నాకు పైనుంచి ఒత్తిడి. వాడు తన లవ్వర్ ఇంటికి నిన్న గిఫ్ట్ ఇవ్వడం కోసం వెళ్ళాడు. ఆ అమ్మాయి మంత్రి గారి బంధువు. బెయిల్ రాని సెక్షన్లో కేసు పెట్టమన్నారు. చివరికి రౌడీలకు కూడా వాళ్ళకి ఇష్టమైన పని చేసే అధికారం ఉంటుంది, కానీ మనకు లేదు. ఎస్పీ ఇప్పుడే కాల్ చేశారు. ఇటువైపు మొదటి రూమే. బాటిల్ ఇక్కడే ఉండేవో. పెరవన్ ఆరకొన్ విలేజ్ పాలకన్ ఇంటికి చెందిన థామస్ కొడుకు జాన్ ఎన్ థామస్ 47 ఏళ్ల వయసు 19/11/2019లో సెంట్రూ పోలీస్ స్టేషన్ మెనియన్ కేపీకే ఇచ్చే వాంగ్మూలం. ఒక దారి సమస్యకు సంబంధించి ఆటుమంగళం ఇంట్లో శేఖర్ కొడుకు 22 ఏళ్ల వయసు గల అరుణ్ చంపేస్తానని బెదిరించాడు. అతడు నిన్న 18/11/2019 రాత్రి మేమందరూ నిద్రపోతూ ఉండగా మమ్మల్ని బెదిరించినట్టుగానే ఇంట్లోకి హద్దు మీరి ప్రవేశించి కిటికీలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ మంటలు చూసి మేం కంగారు పడి ఆర్పకుండా పోయింటే చనిపోయి ఉండేవాళ్ళం. అతడి వల్ల మా ప్రాణాలకు ప్రమాదం ఉన్నందువల్ల తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. వాంగ్మూలం పూర్తిగా చదివిన తర్వాత సంతకం చేస్తున్నారు. ఓకే ఓకే సార్. మా అమ్మ లోపలికి వెళ్తుంది. కొన్ని సంవత్సరాలుగా ఆర్థరైటిస్ మెడిసిన్ వేసుకోవడం వల్ల క్రియాటిన్ లెవెల్ అయితే ఎక్కువ అయింది. నేను అమృతాలో నెఫ్రాలజిస్ట్కి ఒక రిఫరెన్స్ లెటర్ ఇస్తాను. రేపు కాకుండా ఎల్లుండి ఒక అపాయింట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. చెప్పి ప్రయోజనం లేదు. పాపం తనెంతో కష్టపడి. మీరే అర్థమయ్యేలా చెప్పాలి. అదిగో తనే వచ్చింది, తన దగ్గరే చెప్పు. సరే ఓకే, సరే వస్తాను. పిజ్జి విషయం మాట్లాడడానికి వచ్చా. ఇలా రండమ్మా, ముందు మీరు లోపలికి వెళ్ళండి. విషయం ఏంటి? నువ్వు అనవసరంగా ఈ విషయాన్ని తీసుకెళ్లి స్టేషన్లో చెప్పావు. మరి నేను ఎవరితో చెప్పాలి? అడగడానికి ఎవరు లేరనే కదా మీరు ఇలా చేస్తున్నారు. మేమే చాలా ఇబ్బందులు పడి ఇల్లు కడుతున్నాం. ఇబ్బంది పెట్టకండి. నీకు వాడి గుణం తెలుసుగా, పెద్ద రౌడీ. ఆ తర్వాత బాధపడకూడదు. అది నేను చూసుకుంటానన్నయ్య. అమ్మ, ముందు నువ్వు లోపలికి వెళ్ళు. అనవసరంగా వీళ్ళతో ఎందుకు నుంచి మాట్లాడుతున్నారు? నేను చూడవలసిన అవసరం లేదు. అమ్మాయికి నచ్చింది కదా, అయితే అదే తీసుకోండి. డబ్బు గురించి ఆలోచించకండి. సరే సార్. అలాగే కానిద్దాం. అలాగే అది ఒక్క నిమిషం. లేటుగా వచ్చిన వాళ్ళకి సీఎం మెమో ఇమ్మన్నారు.
ఆ హాస్పిటల్ దగ్గర యాక్సిడెంట్ అయింది. ఆ పేరు చెప్పి ఎస్కేప్ వెళ్ళు. లీవ్ అడుగుదాని వచ్చాను సార్. వెళ్ళు, ఇస్తారు. మాస్టర్, మీరు చెప్పినట్టే చేద్దాం. ఎందుకు మళ్ళా చూస్తున్నారు? సరే, అలాగే. మీరు ఇంటికి వెళ్ళండి అమ్మా. సరే. పనికి మనుషులు వచ్చి ఉంటారు. సిఎస్ఆర్ తో నేను మాట్లాడుకుంటాను, భయపడకండి. సరే అమ్మా. చూసి